నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటర్లుగా తప్పక నమోదు చేసుకోవాలి. మే 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్. సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ వితరణ. కార్పొరేట్ సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపిన జిల్లా వైద్యాధికారి. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారన్న ఆర్ కృష్ణయ్య. టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలం వద్దు, ఇతరులు ముద్దు. తమను ఎంతో ఇబ్బందులకు గురిచేశారన్న 7 మండలాల టీడీపీ నాయకులు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్న తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని గుజరాత్ హైకోర్టు జడ్జి మానవేంద్రనాథ్ రాయ్, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్, ఎస్టీ ఎస్సీ ఆల్ ఇండియా చైర్మన్ ఆర్ కృష్ణయ్య, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, ప్రభుత్వ సలహాదారుడు పి నాగార్జున రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ వర్గాలకు సంబంధించినటువంటి కులగణనకు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మధ్యనే జీవోఎంఎస్ నెంబర్ 23ను కూడా లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇచ్చింది. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క లెక్కలను బయటపెట్టి సమగ్రంగా తీసి ఒక గొప్ప ఆలోచనతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వెంటనే వచ్చి నేను స్వామివారిని గతంలోనే దర్శించుకున్నాను. ఈరోజు మా కుటుంబ సభ్యులతో నేను ఎప్పుడో అభిషేకం చేయించాలి స్వామివారికి, నా జీవితంలో చాలా మార్పు ఉంటాయని చెప్పి కోరుకోవడం, భగవంతుని కోరుకోవడం ద్వారా నాకు ఇక్కడ అభిషేక కార్యక్రమానికి ఆ సేవ చేసేటటువంటి అదృష్టాన్ని ఆలయ అధికారులు నాకు అర్పించారు. కాలం మా కుటుంబానికి ఆశీర్వదిస్తూ మా తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఆయన సపోర్ట్ ఇచ్చిన ఘనతకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న మా లార్డ్ వెంకటేశ్వరకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న టీటీ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఇలా మంచి దర్శనం చేసుకున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని మా తెలంగాణ 3వ శాసనసభకి పంపించిన దేవుడు మా నాగర్కర్నూలు నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మా మీద వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మా తెలంగాణ ప్రజలు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మా తెలంగాణ ప్రజలపై ఎప్పుడు ఉంటూ మంచి పాలన చేయాలని కోరుకుంటూ అదే మా శ్రీవారిని కూడా అదే కోరుకోవడం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలంగాణ మా నాగర్కర్నూలు నియోజక ప్రత్యేకంగా మా నాగర్కర్నూలు నియోజక ప్రజలకు ఆశీర్వాదాలు ఉన్నాయని కోరుకుంటూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా తప్పక నమోదు చేసుకుని ప్రతి ఓటరు లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు 2024 నందు పోలింగ్ రోజున మే 13న తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీ షా అన్నారు. గురువారం సాయంత్రం చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలోని చంద్రగిరి పట్టణంలోని ప్రత్యంగిర అమ్మవారి ఆలయం నుండి చంద్రగిరి కోట వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ నందు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, సంబంధిత చంద్రగిరి ఈఆర్ఓ నిశాంత్ రెడ్డి, నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, బిఎల్ఓలు, పంచాయతీ సెక్రటరీలు తదితర అధికారులు ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ర్యాలీ నందు పాల్గొని ఎన్నికల పర్వం దేశ గర్వమని, ఐ ఓట్ ఫర్ ష్యూర్, ఓట్ హక్కును వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని పలు నినాదాలు చేస్తూ అందరితో పలకరిస్తూ ఉత్తేజపరిచారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటర్గా తప్పక నమోదు చేసుకోవాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్గా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ మే 13న జరిగే ఎన్నికల పోలింగ్ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆర్ఓలు, బిఎల్ఓలు, సెక్టోరల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, అలాగే సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ఓటర్లను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరచాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ 612 ఏర్పాటు చేసి క్యాంపస్ అంబాసిడర్లను ఏర్పాటు చేసి యువతను మోటివేట్ చేసి అర్హత గల వారిని ఓటర్గా నమోదు చేయించి వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ఎన్నికల పండుగలో మే 13న ప్రతి ఒక్క ఓటరు పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. తిరుపతి కొత్త జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు 2024 ఇందులో ఓటర్ టర్న్ అవుట్ పెంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని, ఈ ఎన్నికల్లో 75% పైన పోలింగ్ లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చంద్రగిరి కోటలో ఏర్పాటు చేసిన ఫోటో బూత్ ను కలెక్టర్ ప్రారంభించి ఫోటో దిగారు. అలాగే చంద్రగిరి కోటను సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా మనకు 612 ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ అని ఉన్నాయి. ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ ఉద్దేశం ముఖ్యంగా ప్రతి స్కూల్లో కాలేజీలో ఉన్న ఏదైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, అలాగే అక్కడ ఉన్న టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ ఎన్రోల్గా చేయడము, తర్వాత వాళ్ళందరూ వచ్చి ఓటు వేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం. దీనికోసం ప్రతి స్కూల్లో కాలేజెస్లో ఒక క్యాంపస్ అంబాసిడర్ అని కూడా ఒక నియమించి, సో వాళ్ళ ద్వారా ఈ స్వీప్ యాక్టివిటీస్ని, ఈ జాతీయ ఎన్నికల సంఘం నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ని వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి మనము తీసుకెళ్తున్నాము. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లెవెల్లో బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్ అని పెట్టి ప్రతి ఒక్క బిఎల్ఓ ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్స్కి చైతన్యం కలిగించి వచ్చే ఎన్నికలలో అంటే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయడానికి ప్రోత్సాహం చేస్తున్నారు. సో ఇది డెమోక్రసీకి ఈ ఒక ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య పండుగ అని చెప్తాము. ఈ పండుగలో ప్రతి ఒక్కరు హోల్హార్టెడ్గా పార్టిసిపేట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 2019లో జరిగిన ఎలక్షన్లో మన జిల్లా టర్న్అవుట్ 78% ఉంది. ఈసారి డిస్టింక్షన్ కొట్టాలని మనం అందరూ ఆలోచిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రజలు, ఓటర్స్, అలాగే మీడియా మిత్రులందరూ ముందుకు వచ్చి ఓటు వేసి మన జిల్లా ఓటర్ టర్న్అవుట్స్లో హైయెస్ట్ నిలపాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సో ఈ దిశలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం ఇవ్వాలి. సో ఇంకా మనకు ఒక 2 నెలలు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యవంతం చేసి ఈ ఎన్నికల పర్వం దేశ గర్వం అని ఏదైతే మనం నినాదంతో వెళ్తున్నామో. తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తిరుపతిలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో శుక్రవారం తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేకును కట్ చేశారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెసేతర పాలన రావాలని, పేద ప్రజలకు మేలు జరగాలన్న ఉన్నత లక్ష్యంతో ఎన్టీ రామారావు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. ఆయన తర్వాత ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేటి వరకు చంద్రబాబు నాయుడు పార్టీని ప్రజలకు చేరువ చేస్తూ పటిష్టపరిచారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇలవేల్పు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఆయన యొక్క ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఏదైతే ₹2 కిలో బియ్యం గానీ, ఆనాడు పక్కా గృహాలు గాని భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కూడా బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా బీసీల కోసం అత్యున్నత పదవులను అలంకరించే విధంగా చేసిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ సొంతం. ఈరోజు బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని మనం అందరూ చెప్పుకుంటాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గతంలో ఏ విధంగా పరిపాలన అందించాడు, అన్ని వర్గాలను కూడా ఏ విధంగా సముచితమైన న్యాయం జరిగే విధంగా పరిపాలన అందివ్వడమే కాకుండా భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో భారతదేశంలోనే ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకుని ఆనాడు ఏ విధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో జాతీయ పార్టీ స్థాయిలో ఆ రోజు
ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటేనే ఈ రోజు ఇక్కడ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి మోహిత్ రెడ్డి, అతని తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను వెంటనే ఎన్నికల కమిషన్ డిస్క్వాలిఫై చేయాలని జనసేన పార్టీ నాయకులు మనోహర్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల వేళ కుక్కర్లు, వాచీలు, స్టిక్కర్లు, ట్రావెల్స్ బ్యాగులు తదితర వస్తువులు ఓటర్లను ప్రభావితం చేయడం వంటి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే 5-6 గోడాంలలో 45 కోట్ల రూపాయల విలువ చేసే ఉచితములను దాచి ఉంచడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే వచ్చి వాటిని తీసేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇది ఏమన్నా ఎలక్షన్ క్యాంప్ అయినా నీట్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పీకర్లు పంచుతున్నాడు. అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుక్కర్లు పంచుతున్నాడు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చూడండి స్పీకర్స్ అంటే టెంపుల్ దగ్గర ఇచ్చేది ఇవన్నీ ఉచితాలు కాదా? అదేవిధంగా దీపావళి కానుకలు ప్రతి ఒక్కటి చూడండి అన్నీ ఇంత స్టాండర్డ్గా ఒక ఎలక్షన్లో పోటీ చేస్తున్న వ్యక్తి ఇంత ధైర్యంగా చేస్తున్నాడు. చూడండి ప్రతి ఒక్కటి ఏదైనా కానీ తను చెప్పిన దానికి ఇక్కడ ఉండేదానికి ఏమైనా సంబంధం ఉందా? అంబ్రెల్లాస్ విత్ పార్టీ సింబల్స్ వేసి పార్టీ చూడండి. ఇవి చూడండి పెద్ద స్పీకర్లు, లౌడ్ స్పీకర్, ట్రావెల్ బ్యాగ్స్ లాగా చూడండి. వాచెస్ ఇవన్నీ ఉచితాలు కదా, ఇవన్నీ కోడ్ ఉల్లంఘన కదా. నెక్స్ట్ చూడండి స్టిక్కర్స్ చివరికి ఎలా వచ్చారంటే లేడీస్ పెట్టుకునే స్టిక్కర్స్ కూడా పంచుతూ తాయిలాలు ఇస్తున్నారు. ఇవన్నిటినీ కూడా కానీ ప్రభుత్వ అధికారులు మొన్న నైటు దాదాపు 45 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ అధికారులందరూ కూడా. ఇదంతా కూడా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పతనానికి మొట్టమొదట నాంది అనేది కూడా మేము జనసేన, టీడీపీ, బీజేపీ మిత్రపక్షం తరఫున తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు అది చేయకూడదు అనేసి నీ గైడ్ లైన్స్ ఒక బుక్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా నీకు ఒక బుక్ ఇచ్చి ఉంటుంది నువ్వేం చేయాలా ఏం చేయకూడదని. ఇలాంటివి చెప్పి చాలామందిని ఎలా చెప్తాడంటే నేను దైవభక్తుడిని, నేను కర్మ సిద్ధాంతం పాటించే కర్మ సిద్ధాంతం అనే ఓటు కూడా ఓడేదానికి అర్హత లేదు నీకని ఈరోజు చెప్తాడు. మేము అతన్ని నమ్మి గతంలో పార్టీలను కూడా పక్కన పెట్టి అతనితో నడిచాం, మంచి పని చేశాడు. ఎందుకంటే ఏసీఏ అనే సంస్థ మా చెరువులో క్రికెట్ మైదానంగా మార్చింది, వైఎస్ఆర్ గ్రౌండ్గా. అప్పుడు దాన్ని వెకెట్ చేయడం జరిగింది. సాక్షాత్తం కోర్టు ద్వారా కలెక్టర్ గారే వచ్చి వెకెట్ చేయడం జరిగింది. అప్పుడు వెకెట్ చేసిన దాన్ని మళ్ళా కేవీఎస్ గ్రౌండ్గా మార్చాడు. అంటే అతనికి చట్టం అన్నా గవర్నమెంట్ అన్నా భయము భక్తి ఏమీ లేదు. ప్రమాణం చేసేటప్పుడు మాత్రం ఆయన నా దేవుడి మీద కూడా చేయడు, నేను చాలా భక్తుడిని, నేను మా అమ్మ నా తల్లి పైన నా ఆత్మ పైన ప్రమాణం చేస్తున్నాను. ఇదేనా నువ్వు ప్రమాణం చేసేది అని ఒకసారి తెలియజేసాను. దీన్నంతా కూడా చంద్రగిరి ప్రజలారా గమనించండి, ఒక్కసారి గమనించండి. డెవలప్మెంట్ అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏంది అనే దాన్ని మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో సైకో పాలన పోయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ స్పష్టం చేశారు. తిరుపతి అసెంబ్లీ జనసేన బీజేపీ కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమం శుక్రవారం తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కులాల నాయకులను వాడుకుని వదిలేస్తారని, ఆయన సైకో పాలన నచ్చకే తాను వైసీపీ పార్టీ వీడానని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని అందుకే తాను బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో తన పట్ల ప్రజల స్పందన అపూర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అన్ని పార్టీల నాయకుల అండతో తిరుపతిలో అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ జనసేన సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోడీజీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి ఉందో నేను ప్రత్యక్షంగా 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు నేను మోడీజీ గారి డైనమిక్ లీడర్షిప్ చూడడం జరిగింది. ఆ రోజుల్లో వేరే పార్టీ ఉండడం వల్ల అప్పటికి కూడా వారు ఎలాంటి వారంటే ఏ సమయంలో అయినా కూడా వారిని వెళ్ళి కలవచ్చు. మోడీజీ గారిని నేను ఒక అపాయింట్మెంట్ లేకుండా 6 సార్లు కలవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చాలా మందికి తెలియవచ్చు లేదా అనుమానాలు రావచ్చు, వరప్రసాదరావు గారికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి. భారతదేశ చరిత్రలో ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ, అవినీతికి దూరంగా ఉన్న పార్టీ, ఒక పద్ధతిగా పార్టీ ఏదన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకు బీజేపీ, భారతీయ జనతా పార్టీ అని చెప్పవచ్చు. ఏ ప్రలోభాలకు లొంగరు, ఏ రికమెండేషన్లు కానీ అవినీతికి కానీ తల ఉంచరు. వాళ్ళ చరిత్ర చాలా గొప్పది. దాదాపు 100 సంవత్సరాలు అయిపోతుంది జనసంఘ ప్రారంభించినప్పటికీ, మరో సంవత్సరంకి వచ్చేస్తుంది. సో అలాంటి వారు చక్కగా సర్వే చేయించి నాకు ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఢిల్లీ నుంచి వారు అడిగినప్పుడు నా గురించి వారు ఒక మంచి మాట చెప్పడం వలన, అలాగే నిష్పక్షపాతంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వారు నాకు తెలియదు, నేను వారికి తెలియదు, వారు కూడా నిష్పక్షపాతంగా నా గురించి వెరిఫై చేయడం కానివ్వండి. అలాగే పురంధేశ్వరి అక్క వారు కూడా చాలా హుందాగా గౌరవనీయంగా ఉండే వ్యక్తి, ఏ ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు. వారు కూడా అలా పంపించిన తర్వాత అప్పుడు కేంద్రీయ భారతీయ జనతా పార్టీ ఒక అనుభవంతుడు, సమర్థవంతుడు అని చెప్పి వరప్రసాదరావుకి ఇచ్చారని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి తెలియజేస్తున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, రాజకీయ పార్టీల నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. తిరుపతిలోని ఓ కళ్యాణ మండపంలో బీసీ కులాల ప్రతినిధులతో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ముందు చూపుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నారని కొనియాడారు. పేద ప్రజల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చిత్తశుద్దితో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్, యూపీ, గుజరాత్ లో ఏపీలో అవలంబిస్తున్న విద్యా విధానం లేదని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ ఉందని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చానన్నారు. దేశం మొత్తం ఏపీలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న విద్యా విధానం అమలు చేయాలని కోరానని తెలిపారు. ఏపీ విభజన తర్వాత ఏపీ పేద రాష్ట్రంగా ఉందని, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. రాజకీయ నాయకులందరూ ఓటర్లుగా చూస్తారు. ఓటర్లుగా చూసి ఏ పథకం పెడితే ఏం ఓట్లు పడతాయి, ఎట్లా మోసం చేయాలి ప్రజలను చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అట్లా కాకుండా ఈ ప్రజలందరూ ఎట్లా అభివృద్ధి చెందుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడతారు, వాళ్ళ కుటుంబాల యొక్క అభివృద్ధి గౌరవం ఏ విధమైన చర్యల ద్వారా అభివృద్ధి చెందుతారని అట్లాంటి స్టెప్స్లు ఒక విజన్తో, ఒక దృక్పథంతో, ముందు చూపుతోటి అనేకమైనటువంటి సమూలాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాడు. అందులో ఒకటి టెంపరీ ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను ఎట్లా వాళ్ళు కాళ్ళ మీద నిలబడి బాధలతోటి కష్టాలతో లేకుండా ఎట్లా జీవించాలనేందుకు కొన్ని చర్యలు, ముందు చూపుతోటి భవిష్యత్తులో ఇలా కుటుంబాలు ఇక శాశ్వతంగా ఎట్లా అభివృద్ధి చెందుతారనేది అది కూడా దృష్టితోటి కొన్ని పథకాలు పెట్టారు. అందులో శాశ్వతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్ట
సంస్కరణలే విద్యా పథకాలు. ఆయన ప్రభుత్వ విద్యను పేద ప్రజల ఇంటికి తీసుకెళ్లారు. ఆదిమూలం వద్దు ఇతరులు ముద్దు అంటూ సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నినదించారు. ఆదిమూలం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలని వారు కోరారు. సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సురుటుపల్లి దేవస్థానం మాజీ ట్రస్ట్ మెంబర్ మదనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 5 ఏళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం తమను ఎంతో ఇబ్బందులకు గురి చేశారని, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ ధ్వంసం చేశారని, భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీలో టికెట్ రాలేదని, పార్టీ మారిన వెంటనే చంద్రబాబు కూడా ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించడం సరికాదన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని, నియోజకవర్గంలో అనేక మంది మంచి దళిత వ్యక్తులు ఉన్నారని, వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపించుకుంటామని మూకుమ్మడిగా స్పష్టం చేశారు. చంద్రబాబు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కావాలి 5 సంవత్సరాలు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆదిమూలం ఎమ్మెల్యే గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కాలం ఉంటే ఆయన్ని తీసుకొని పోయి 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇమ్మని 7 మండలాల తరఫున కూడా అడిగాం పార్టీ ఆఫీసులో. ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. తర్వాత ఆయన వైఎస్ఆర్పీలోకి పోవడం, ఒక తూరు ఓడిపోవడం, రెండవ తూరు గెలవడం జరిగింది. గెలిచిన 2019 నుంచి ఈ పీరియడ్ వరకు ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆయన మండల పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఒక బొమ్మ మాదిరిగా పెట్టుకొని నాయకులంతా యథేచ్ఛగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రావల్ మాఫియా, ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలో డ్రగ్స్ యథేచ్ఛగా ఏజెంట్లు పెట్టి అమ్ముకున్నారు. మద్యం అక్రమ రవాణా జరిగింది. అంతేకాకుండా ప్రతి రెవెన్యూ ఆఫీసుల్లో కూడా పట్టాల మార్పిడి అయితేవి, 1Bలు మార్పిడి అయితేవి ఎకరాకు ₹1,00,000 యథేచ్ఛగా ఏజెంట్లు పెట్టుకొని మార్చారు. అందులో బిఎన్ కండిగ మండలంలో గణేష్ అనే తహసీల్దార్ అయితే ఒక కౌంటర్ పెట్టి పార్టీ ఆఫీస్ ఒక ఏజెంట్ పెట్టుకొని పార్టీ ఆఫీస్ తరఫున ఒకరున్నారు. తహసీల్దారు చేస్తుంటే ప్రతి దాంట్లో కూడా వాటా వేసుకుని ఎకరాకు ₹1,00,000 ఈరోజు మొత్తం మండలంలో ప్రతి గ్రామంలో కూడా వసూలు చేసుకుని ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అవినీతి రహిత పాలన అందిస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి తన్నపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబం అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇసుక, గ్రావెల్ అక్రమ దందాతో పాటు నియోజకవర్గ పరిధిలో ఎవరైనా అపార్ట్మెంట్లు, ఇల్లు నిర్మాణం చేపట్టాలన్నా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందేనని ప్రజల్ని వేధించడం దారుణమని అన్నారు. చంద్రగిరిలో బ్రిటిష్ కాలం నాటి పాలన సాగుతోందని, టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన అందిస్తానని అన్నారు. అలాగే గ్రామాలలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని, ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ టీడీపీ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలాలు లేదని కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా లేదా అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా కూడా తుడాకి ముడుపులు చెల్లించాలి. ఆ ముడుపులు అక్కడపై అధికారులు అడిగితే మాకు కాదు ఈ డబ్బు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డికి పోతుంది అని చెప్పడం జరుగుతుంది. ముందు చెప్పారు. ఇప్పుడే 2-3 అపార్ట్మెంట్ దగ్గర కూడా విజిట్ చేస్తే వాళ్ళు అదే సమస్య చెప్పారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే తుడా కానీ ఎక్కడున్నా కానీ ఎమ్మెల్యే ట్యాక్స్ అనేది ఉండదు, ప్రజా ట్యాక్స్ ఉంటుంది. ప్రజా ట్యాక్స్ అంటే ఎవరు ఇంటి పన్ను వాళ్ళు గవర్నమెంట్ కట్టే విధంగా మేము పోతాం. ఈ భాస్కర్ రెడ్డి చేసే అవినీతిని పోవాలన్నా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి అంటే భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటే ఇసుక దందా ఉండొచ్చు, ఇటుకరాయి దందా ఉండొచ్చు, గుళ్ళ దందా ఉండొచ్చు. ఏది పోవాలన్నా ఎర్రమట్టి ఏది పోవాలన్నా వాళ్ళ కుటుంబం రేపు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్న అందరిని ఓడించాలి. ఓడిస్తేనే మన చంద్రగిరి నియోజకవర్గం ఆ రోజు బ్రిటిష్ పాలన ఏ విధంగా మనం బాధలు పడ్డామో ఆ విధంగా ఈరోజు చెవిరెడ్డి కుటుంబ పాలన బాధలు పడుతున్నాం. పోవాలంటే చంద్రగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని కూడా కోరుకుంటూ తిరుపతిలోని కనకభూషణ్ లేఅవుట్ లో ఉన్న షకీనా చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తుల సమక్షంలో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చర్చి ఫాదర్ అరుళ్ అరుసు మాట్లాడుతూ యేసు రక్తము మానవుని యొక్క పాపము అనే ముళ్ళును తొలగిస్తుందని మనందరం కేవలం ఆయన పాదాలను ఆశ్రయించాలని కోరారు. ప్రతి మానవుడు జీవితంలో సుఖశాంతులను పొందాలంటే యేసుపై విశ్వాసం కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోయిన రోజు అని, తిరిగి ఆదివారం ఆయన మేలుకొని తనను నమ్మిన వారిని వారి కోర్కెలను నెరవేర్చేందుకు మనపై ఆశీర్వాద వచనాలు ప్రసారం చేస్తారని ఆయన తెలిపారు. మనందరం భక్తి విశ్వాసాలతో యేసు ప్రభువును ఆరాధించాలని ఆయన భక్తులకు సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మందికి పైగా భక్తులు పాల్గొని ప్రార్థనలు చేశారు. మన పరమ తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మేక నిత్య సన్ని సహవాసం కూడి వచ్చిన మనకందరికీ ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార సందర్భంగా ప్రతి వారికి రక్షణ భాగ్యాన్ని దేవుడు కలుగు చేయను కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బీజేపీ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ను ఉమ్మడి పార్టీల స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాళహస్తిలో జరిగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభకు బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానం పలికారు. శ్రీకాళహస్తిలో తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభకు ఆహ్వానం పలికేందుకు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చారని, ఇక్కడ అనేక అంశాలపై కోలా ఆనంద్తో చర్చించామని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో తన విజయానికి కోలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని వారి మద్దతును కోరినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రావడం ద్వారా చదువుకున్న మాలాంటి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారికి రాజకీయాల్లో కొనసాగేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు మార్గం ఏర్పడిందని, అందుకు ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని, ప్రస్తుత చంద్రబాబు నాయుడు నేపథ్యంలో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారంటే, చదువుకున్న వాళ్ళు వచ్చారంటే అది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పుణ్యం అని చెప్పి ఒకసారి గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండింది, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు, దేవుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన వారసత్వం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో శ్రమిస్తూ ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తే ఇంకా పేదవాళ్ళకి ఏదో ఎంతెంతో చేయాలని తపంతో తాతాలాడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా చేయూతనిద్దాం. ఈ ఎలక్షన్స్ లో ఆయన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తూ శ్రీ సిటీలోని క్యాడ్బరీ, డైరీ మిల్క్, ఓరియో, బోర్న్విటా వంటి దిగ్గజాల బ్రాండ్ల తయారీ పరిశ్రమ మోండలేజ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శుక్రవారం సూలూరుపేట కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి 30 లక్షల విలువైన అధునాతన వసతులు కలిగిన నూతన అంబులెన్స్ ను వితరణ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరికి మోండలేజ్ ప్లాంట్ డైరెక్టర్ అమిత్ జైన్ అధికారికంగా అంబులెన్స్ తాళాలను అందజేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతల చర్యల ద్వారా ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను బలోపేతం చేయడంలో తమ కంపెనీ నిబద్ధతను ధృవీకరిస్తుందంటూ ఈ సందర్భంగా అమిత్ జైన్ పేర్కొన్నారు. అంబులెన్స్ ను అందజేసిన మోండలేజ్ ఇండియాకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటర్లుగా తప్పక నమోదు చేసుకోవాలి. మే 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్. సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ వితరణ. కార్పొరేట్ సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపిన జిల్లా వైద్యాధికారి.
వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారన్న ఆర్ కృష్ణయ్య. టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలం వద్దు, ఇతరులు ముద్దు. తమను ఎంతో ఇబ్బందులకు గురిచేశారన్న 7 మండలాల టీడీపీ నాయకులు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్న తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.